అసలు కన్నా కొసరు ఎక్కువైంది. అసలు టార్గెట్ కన్నా అనుకోకుండా వచ్చి బుక్ అయిన ఏపీ ఎంపీ గురించే తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ చదరంగంలో ఏలూరు ఎంపీ పావులా మారిపోయారా? ఎన్డీఏ కూటమి ఎంపీ దొరకడంతో వదిలేదే లేదన్నట్లు పాజిటివ్ రిపోర్ట్తో బుక్ చేశారా? పక్క రాష్ట్రంలో పరువు తీసిన ఎంపీపై టీడీపీ అధిష్టానం రియాక్షన్ ఏంటి? సరదాగా వెళ్లి సీరియస్ గా బుక్ అయిపోయిన ఆ ఎంపీ ఫ్యూచర్ ఏంటి? తుపాకీ ఒకరిపై గురిపెడితే తూట మరొకరికి తగిలితే ఎలా ఉంటుంది? ఫామ్ హౌస్ డ్రగ్స్ ఎపిసోడ్లోనూ అదే జరిగిందంటున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలో టార్గెట్ ఒకరైతే బుక్ అయింది మరొకరంటున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు చేప కోసం వలేస్తే పెద్ద తిమింగలమే దొరికినట్లయింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు దొరికాడంటూ మొదట అనుకున్నా, తర్వాత తలసాని అల్లుడికి పుట్టా మహేష్ సోదరుడని తెలిసినా వెనక్కు తగ్గకుండా డ్రగ్ కేసులో ఇరికించారట. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ కేసులో ఎంపీ పట్టుబడడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో అసలు ఈ కేసులో వాస్తవాలేంటని అంతా ఆరా తీస్తున్నారట. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. పుట్టా సుధాకర్కు మరో వియ్యంకుడు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న పుట్టా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా నమ్మిన బంటు. అందుకే వారి కుటుంబానికి కాదనకుండా సీట్లు పదవులు దక్కుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఏలూరుతో సంబంధం లేని పుట్టా మహేష్ని 2024 ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి ఎంపీ సీటిచ్చి గెలిపించారు. నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థులు ప్రచారం చేసినా గతంలో లోకల్ వారిని ఎన్నుకున్నా ఎలాంటి ఉపయోగం లేదంటూ భారీ మెజారిటీతో పుట్టా మహేష్ యాదవ్ని ఏలూరి ప్రజలు గెలిపించారు. ఏలూరు పార్లమెంటు ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా గత 18 నెలలుగా వేగంగా అభివృద్ధి పనులతో పాటు కేంద్రంలో పోరాడి తీసుకురావాల్సిన ప్రాజెక్టులు, పామాయిల్, పొగాకు, కోకో రైతుల విషయంలో సానుకూల ఫలితాలు సాధించారు. రైల్వే పరంగా అభివృద్ధి పనులు, అండర్ పాసులు, ఏజెన్సీ, హైవే తీసుకురావడంతో పాటు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా కొలిక్కి తేగలిగారు ఎంపీ పుట్టా మహేష్. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ అన్నింటికన్నా మించి జిల్లాలో నేవీ, ఆయుధ డిపోకు అనుమతులు సాధించారు. ఢిల్లీలో కూడా లోకల్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సమస్యలను లేవనెత్తడమే కాకుండా కేంద్ర పెద్దలను కలుస్తూ ఏలూరు ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు. అన్నీ బాగానే ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ఎంపీ పుట్టా మహేష్ దొరికారని తెలియడంతో ఏలూరు ప్రజలతో పాటు రాజకీయ శ్రేణులు కూడా అవాక్కయ్యారు. సాధారణ ప్రజలైతే ఎంతో కాలానికి ఏలూరుకి పనిచేసే యువ ఎంపీ వచ్చారని ఆశలు పెట్టుకుంటే ఇలా డ్రగ్స్ కేసులో దొరికి పరువు తీశారని నిట్టూర్పు విడుస్తున్నారట. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్స్ టెస్ట్ నెగిటివ్ రావడంతో పార్టీ శ్రేణులతో పాటు ఏపీలోని కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఊపిరి పీల్చుకున్నారట. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా బ్లడ్ రిపోర్ట్లో పాజిటివ్ వచ్చిందంటూ ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియా ముఖంగా వెల్లడించడంతో ఇదెక్కడి మతలబని అంతా షాక్కి గురయ్యారట. ఆ తర్వాత ఎంపీ మొదట యూరిన్ బదులు నీళ్లిచ్చారని, అందుకే బ్లడ్ శాంపిల్ తీయటంతో పాజిటివ్ వచ్చిందని పోలీసులు చెప్పడంతో నిజమేదో అబద్ధమేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందట. వాస్తవానికి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో 11 మంది దొరికితే అందులో ప్రస్తుతం ఉన్నతమైన పదవిలో కీలకమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ ఉండడంతో ఆయన రాజకీయ చదరంగంలో చిక్కుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అసలు బ్లడ్ శాంపిల్ తీసుకోకుండా పాజిటివ్ ఎలా వస్తుందంటున్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇందులో రాజకీయ కోణముందని కొందరు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ కేసులో చిక్కుకుని స్టేషన్ బెయిల్పై ఇంటికి వచ్చిన పుట్టా మహేష్ హైదరాబాద్లోని 2 ప్రముఖ ల్యాబ్లలో మరోసారి వ్యక్తిగతంగా యూరిన్ టెస్ట్ చేయించుకోగా రిపోర్ట్లో నెగిటివ్ రావడంతో మా ఎంపీ నిప్పు ఏ తప్పు చేయరని ధీమాగా ఉన్నారట పుట్టా అభిమానులు.
పుట్టా మహేష్ కూడా తాను ఏ తప్పు చేయలేదని, నిజం నిలకడ మీద తెలుస్తుందని, తనపై దుష్ప్రచారాలు నమ్మవద్దంటూ ఏలూరు పార్లమెంటు ప్రజలకు, అభిమానులకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈలోగా ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై ఎంపీ పుట్టా మహేష్ పై తీవ్రంగా విరుచుకుపడింది. ఈ వ్యవహారంలో టీడీపీ అధిష్టానం కూడా ఏ రకంగానూ ఎంపీని సమర్థించుకునే అవకాశం లేకపోవడంతో వెంటనే పుట్టా మహేష్ పై చర్యలు తీసుకుంది. డ్రగ్స్ కేసు విచారణలో వాస్తవాలు తేలేదాకా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానం యాక్షన్ తీసుకుందంటే డ్రగ్స్ తీసుకోవడం నిజమేనేమో అన్న అనుమానాలు కూడా అందరికీ వస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై ఎంపీ కార్యాలయం కూడా ప్రకటనలు విడుదల చేస్తోంది. మద్యం అలవాటు కూడా లేని ఎంపీ డ్రగ్స్ ఎలా తీసుకుంటారంటూ ఎంపీ మద్దతుదారులు, టీడీపీ శ్రేణులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారట. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎక్కడా బ్లడ్ రిపోర్ట్ వివరాలు పెట్టకపోవడం, కేవలం యూరిన్ టెస్టు ఫలితాలు మాత్రమే పెట్టడంతో ఎంపీని డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నంలో తెలంగాణ పోలీసులు తప్పులో కాలేశారని కొందరు ధీమాగా ఉన్నారట. 4 ఏళ్ల క్రితం హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటే దాని ప్రభావం ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా ఆయన ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారంటూ కొందరు మెడికల్ రిపోర్ట్లను కూడా ప్రచారంలోకి తీసుకొచ్చారట. ఏలూరు పార్లమెంటు పరిధిలో సైతం ప్రజలు డ్రగ్స్ ఆరోపణలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో మేం మీతోనే అంటూ ఎంపీకి మద్దతుగా ఏలూరులో ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడం మరింత చర్చకు దారి తీస్తోంది. ఓవైపు పోలీసులు డ్రగ్స్ తీసుకున్నారని చెబుతున్నారు. నష్ట నివారణ కోసం టీడీపీ అధిష్టానం వెంటనే యాక్షన్ తీసుకుంది. ఈ పరిస్థితుల్లో తానెలాంటి తప్పు చేయలేదని ఎంపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటే వి స్టాండ్ విత్ యూ అని ఫ్లెక్సీలు వేయడం వెనుక కారణమేంటని కొత్త చర్చ ప్రారంభమైందట. ఎంపీ పనితీరును మెచ్చిన వారంతా ఆయన డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణ వాస్తవం కాకూడదని కోరుకుంటుంటే, కేసును అస్త్రంగా తీసుకున్న ప్రత్యర్థులు మాత్రం ఎంపీ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారట. ఈ పరిస్థితుల్లో క్లీన్ చిట్తో బయటికి వస్తానంటున్న ఎంపీ పుట్టా మహేష్ ధైర్యం ఏంటి? నిజంగా ఆయన రాజకీయ చదరంగంలో చిక్కుకున్నారా, ఎరక్కపోయి ఇరుక్కుపోయారా అనేది పెరుమాళ్లకే ఎరుక. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.